ఈ మధ్య కాలంలో ఓటీటీలో అందరినీ చాలా గ్రిప్పింగ్ థ్రిల్లర్గా అలరిస్తున్న సినిమా ఏది అంటే అహం. ఈ సినిమాలో మొత్తం ఒకే ఒక్క పాత్ర తెర మీద కనిపిస్తారు. when I was a kid, ఆ టైంలో ఐ సా ఏ పోస్టర్. ఆ పోస్టర్లో ఏముందంటే 2 డేస్లో తీసిన సినిమా అని. ఒక క్యారెక్టర్ అయిన సినిమా అంతా మరి షార్ట్ ఫిల్మ్లా ఉంటుంది కదా, ఇండిపెండెంట్ ఫిల్మ్లా ఉంటుంది కదా. ఐ హ్యావ్ వెరీ బ్లాక్ బస్టర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ. వన్ ఈజ్ కాస్ట్అవే. మీరు అంతకుముందు ప్రొఫెషనల్గా ఏం చేసేవారు? ఐ వాజ్ అ రైటర్ అండి. సుమంత్ గారినే ఈ క్యారెక్టర్కి కాస్ట్ చేయాలి, బికాజ్ చాలా మంది ఆప్షన్స్, మీరు ఎవరినైనా పెట్టుండొచ్చు అక్కడ. సుమంత్ గారిది ద ఫస్ట్ థింగ్ ఇస్ దీన్ని సీక్వెల్ చేస్తే మాత్రం ఫీమేల్ ఆర్జే పెట్టి నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ ఏ ఇయర్లో షూట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఇది? పబ్లిష్ ఇట్ బై జూన్ ఆర్ జూలై ఆఫ్ 22. మేము ఓటీటీలోకి వెళ్ళిపోతుంది 22 mid-22 కల్లా ఫినిష్ చేసేద్దాం అన్నది దట్ వాజ్ అవర్ మా ప్లాన్, ఇనిషియల్ ప్లాన్ అయితే అది. బట్ బికాజ్ యూర్ రైటర్ బేసికలీ క్వశ్చన్ చేసుకున్నారా అసలు ఒక అమ్మాయి ట్రబుల్ ఉంటే రేడియో స్టేషన్కి ఫోన్ చేస్తుందా? దానికోసం ఫోన్ కూడా పగలగొట్టేసుకున్నాను నేను. సుమంత్ గారు ఏమన్నారు కథ వినంగానే? కథ వినగానే దీనిలో మీకు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇష్టమా? హీఈస్ ద మ్యాన్ హూ యాక్చువల్లీ టోల్డ్ us హౌ ప్రాక్టికల్ ద రియల్ ఫిల్మ్ మేకర్ సార్. ఎలాంటి కథలు చెప్తారు రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు? నాకు ఎప్పుడు మై స్టోరీ షుడ్ హ్యావ్ అన్ యూనివర్సల్ అపీల్ అన్నది దట్స్ ప్రైమరీ అండి. హలో అండ్ వెల్కమ్ టు మై క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఒకప్పుడు సినిమా అంటే 6 పాటలు, ఫారిన్ లొకేషన్స్, ఇంకా తర్వాత బోల్డెన్ స్టంట్ సీన్లు, బోల్డెన్ అంతమంది యాక్టర్లు, మల్టీ స్టారర్స్, ఇవన్నీ హంగామాలు ఉండేవి. చూసే వాళ్ళకేమో సండే వస్తే ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి కూర్చుని పాప్కార్న్ చిప్స్ కొనుక్కొని తింటూ అలా ఉండేది సినిమా వ్యవహారం. ఇప్పుడు ఓటీటీలు విపరీతంగా పుంజుకున్నాక ఎవరికి వాళ్ళే ఒక సినిమా థియేటర్ అయిపోయారు. సో ఈ మధ్య కాలంలో ఓటీటీలో అందరినీ చాలా గ్రిప్పింగ్ థ్రిల్లర్గా అలరిస్తున్న సినిమా ఏది అంటే అహం. అహం అంటే నేను. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ అ థ్రిల్లర్ అండ్ ఈ సినిమాలో మొత్తం ఒకే ఒక్క పాత్ర తెర మీద కనిపిస్తారు. మిగిలిన పాత్రలందరూ కూడా వినిపిస్తారు, మన ఇమాజినేషన్లో ఉంటారు తప్ప వీ యాక్చువల్లీ డోంట్ సీ ఎనీ మోర్ క్యారెక్టర్స్. సో ఈ సినిమా తీసిన మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ అండ్ ద బ్రెయిన్ బిహైండ్ సచ్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఎవరు అంటే ప్రశాంత్ సాగర్ గారు. సో లెట్స్ మీట్ ద డైరెక్టర్ ప్రశాంత్ సాగర్ అట్లూరి అండ్ స్పీక్ అబౌట్ అహం అండ్ హిస్ జర్నీ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ప్లీజ్ హ్యావ్ యువర్ కాఫీ సార్. యా. సో ప్రశాంత్ సాగర్ అంటే ఇందాక ఆఫ్ రికార్డ్ మీరే చెప్పారు. యా, పసిఫిక్ ఓషన్ నీ హిందీలో ప్రశాంత్ సాగర్. ప్రశాంత్ సాగర్ అలా పెట్టారు మీ పేరు. యా, మీరు అలాగే ఉన్నారు, చాలా నిశ్చలంగా ఏమాత్రం. అండ్ మీ క్యారెక్టర్ పేరు కూడా నిలయ్ అని పెట్టారు, ఎందుకని స్టేబుల్ and unshaken. So it's a wonderful film. First of all, congratulations. Thank you so much for the success of Aham. What is the first feedback you got in the Aham release ayin tarvata OTT lo? The first feedback I got was in the era of bloodshed and huge dystopian films ilanti vaatlo you made a very clean and you hooked us up for about 93 minutes, which is a great idi ani chepparu. And some of the people that have watched in my circle initially, then I have been getting random messages through social media. So chala bagundi ane that's a unanimous verdict. Ante I have this thing to say, ee movie enti ante it was intended for a certain cream of people. Ade avunu enti ante you can't expect a mass మాస్టర్స్ వెళ్ళి థియేటర్కి వెళ్తారని చూస్తారు. అదైతే లేదు దీన్ని, దట్ ఈస్ నాట్ దేర్. సో వీ ఇంటెండెడ్ ఇట్ టు పెనిట్రేట్ హోమ్స్ అండ్ దట్ టు అర్బన్, సెమీ అర్బన్. సో అదే ఉండింది మైండ్లో వెన్ వీఆర్ మేకింగ్ దిస్. ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళకి ఐ షుడ్ థ్రిల్ దెమ్ ఫర్ అబౌట్ 90 minutes. అండ్ మీరు రీసెంట్గా గమనిస్తే ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ పీపుల్ చాలా తగ్గిపోయిందండి. అవును, ఆఫ్టర్ దిస్ టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఆల్. Now you can't make 2.5 hour films, 3 hours. చాలా కష్టం. అంటే you will pause it and you'll watch it the next day. అలా అయిపోయింది. So I wanted the film to be crisp. చాలా 90 minutesలో I don't want to take much of your time, audience, and I should give them a thrill.
ఆ 90 మినిట్స్లోనే. సో దట్ వాజ్ మై ఇంటెంట్ టు మేక్ ఇట్ యునో ద రన్ టైమ్ టు దాట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు టెల్ ఎ స్టోరీ. నాకు స్టోరీ చెప్పాలి, బట్ డెబ్యూ నాకు ఇది డెబ్యూ ఫిల్మ్ యాక్చువల్లీ. అవును. సో ఇక్కడ ఏమైపోయిందంటే, హూ విల్ బిలీవ్ మీ అండ్ యునో పుట్ అప్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఎవరు పెట్టుబడి పెడతారు మిమ్మల్ని చూసి? అంతే. అండ్ వుడ్ ఐ డూ ద సేమ్? ఎవరన్నా ఒక కొత్త అబ్బాయి వచ్చి సార్ ఐ గాట్ అ వెరీ గుడ్ స్టోరీ, డబ్బు పెట్టండి అంటే వుడ్ ఐ డూ ఇట్? నేనే చేయను అది. సో ఐ కాంట్ ఎక్స్పెక్ట్ యునో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ అదర్స్. దెన్ ఐ హ్యాడ్ దిస్ ఐడియా, వై షుడ్ అ స్టోరీ ఇలానే ఎందుకు చెప్పాలి? యూ కెన్ టెల్ అ స్టోరీ ఎవ్రీ విచ్ వే. లైక్ మార్టిన్ స్కార్సెసీ గారిది ఫేమస్ కోట్ ఉంది, యూ హ్యావ్ అ నీడ్ టు టెల్, యుల్ ఫైండ్ ద వే. సో ఐ టుక్ ఇట్ టు మై హార్ట్. సో అక్కడ నుండి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ హౌ కెన్ యూ డూ ఇట్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ అండి, వెన్ ఐ వాజ్ కిడ్, ఆ టైంలో ఐ సా ఎ పోస్టర్. ఆ పోస్టర్లో ఏముందంటే 2 daysలో తీసిన సినిమా అని. ఇట్ ఈస్ మేడ్ ఇన్ సమ్ థియేటర్, ఐ హవ్ నాట్ వాచ్ ద ఫిల్మ్, హత్య అనుకుంటా దాని పేరు. దట్ స్టేడ్ విత్ మీ బికాజ్ 2 daysలో సినిమా తీసారా అన్నది, ఇట్ వాజ్ యునో ఐ వాజ్ లిటిల్ కిడ్ యాక్చువల్లీ, మేబీ 7 or 8 years old. దట్ స్టేడ్ విత్ మీ. అది ఎక్కడో వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్, సినిమా ఎలా తీయాలి ఏంటి అన్నప్పుడు ఐ ఫౌండ్ అది, ఇట్ స్ట్రక్ మీ. ఇప్పుడు ఎప్పుడో 2 daysలో తీశారు కదా, సో ఇప్పుడు మనకున్న టెక్నిక్స్లో, బికాజ్ వీ హ్యావ్ బికమ్ డిజిటల్ నౌ. అవును. సో ఎవ్రీథింగ్ ఈజ్ యునో ఈజీ నౌ. అవును. అంటే ఫిలిం ఈ బాధలు లేవు. అండ్ లైటింగ్ ఆల్సో హాస్ బికమ్ వెరీ యునో అంటే ఎఫోర్డబుల్ అయిపోయింది యాక్చువల్లీ. యూ కెన్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు, యూ కెన్ మేక్ ఎ ఫిలిం ఈవెన్ ఇన్ దిస్ స్టూడియో. సో అది ఎప్పుడైతే అనిపించిందో, దట్ ఈస్ వన్ యునో ద క్రియేటివ్ జ్యూసెస్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. సో ఇప్పుడు ఐ నీడ్ అ స్టోరీ వేర్ ఐ కెన్ టెల్ ఇట్ ఇన్ అ సింగిల్ లొకేషన్ విత్ అ సింగిల్ క్యారెక్టర్ అన్నది అక్కడ డిసైడ్ అయ్యారు. సో అలా మీరు కాన్సెప్ట్ నుంచి స్టోరీ, సో ద కాన్సెప్ట్ ఇస్ సెట్ అండి, ఇది ఐ కెన్ టెల్ ఇట్ దిస్ వే అన్నది. ఓకే. అండ్ ఇక్కడ ఏమైపోయింది అంటే, ఐ నీడ్ టు యునో సింగిల్ క్యారెక్టర్ అన్నప్పుడు అదర్ క్యారెక్టర్స్ అసలు ఉండవు అన్న ఇది మనకి, ఐ వాజ్ ష్యూర్ దట్ ఐ కాంట్ యునో హ్యావ్ అ మల్టీ స్టార్ కాస్ట్ అన్నది. దట్ ఐ వాజ్ ష్యూర్ బికాజ్ ఐ కాంట్ అఫోర్డ్. సో ఇతనితోటే చెప్పాలి. అతను ఎవరు అన్నది ఇంకా అప్పుడు ఇట్ వాజ్ నాట్ ఫైనలైజ్డ్, నథింగ్. ఐ హ్యావ్ అ ప్రొటాగనిస్ట్. ఆ ప్రొటాగనిస్టే కథ చెప్పాలి, మిగిలిన వాళ్ళందరూ వినిపిస్తారు. సో వాట్ ఈస్ ద థింగ్ దట్ యాక్చువల్లీ యునో వినే ఇది ఎక్కడ మనం అంటే, వెన్ ఐమ్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్, ఐ లిజన్ టు అ రేడియో. సో ఐ imagine a guy speaking. So that gave me an idea to set it up in a radio station. ఇంకా అక్కడ నుంచి దట్ థింగ్ అంటే ఒక్కసారి రేడియో స్టేషన్ రాగానే ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎప్పుడు హుక్ అవుతాం ఫర్ ఎనీ ఫిలిం. వెన్ యూ వాచింగ్ అ ఫిలిం, వి సీ ఇఫ్ అ గర్ల్ ఈజ్ ఇన్ డేంజర్, ఇఫ్ ఎ స్మాల్ కిడ్ ఈజ్ ఇన్ డేంజర్, తెలియకుండా వీఆర్ ఎమోషనల్లీ డ్రాన్ టువర్డ్స్ దట్ మూమెంట్. సో దట్ స్పార్క్ డస్ టు యునో come up with the setup that way. అలా కదలారు, అలా అయింది కథ అల్లడం మొదలెట్టారు. సో రేడియో స్టేషన్ అండ్ రేడియో జాకీ వరకు క్లారిటీ వచ్చింది. ఒక అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అని ఒకటి చెప్పాలనుకున్నారు. సో అప్పుడు అక్కడి నుంచి ఎలా ఎలా అల్లుకుంటూ వచ్చారు? అండ్ కాస్టింగ్ విషయంలో కానీ లేదు, ఇది కన్విన్స్ అవుతారు ఒక్క క్యారెక్టర్ అయినా సినిమా అంతా మరి షార్ట్ ఫిల్మ్ లా ఉంటుంది కదా, ఇండిపెండెంట్ ఫిల్మ్ లా ఉంటుంది కదా అనుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఇది ఫీచర్ ఫిల్మే కదా, ఫీచర్ ఫిల్మ్, ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్. ఐ హ్యావ్ వెరీ బ్లాక్ బస్టర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ. వన్ ఈజ్ కాస్టవే, అంటే ఆల్మోస్ట్ టామ్ హ్యాంక్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ స్టక్ ఆన్ అన్ ఐలాండ్. అవును. జస్ట్ అన్ ఇనీషియల్ అండ్ ద ఫైనల్ పోర్షన్స్లో వీ గెట్ టు సీ అదర్స్, బట్ దే హ్యావ్ డ్రివెన్ అ స్టోరీ విత్ హిమ్ alone. Then we have Gravity. Gravityలో ఇనీషియల్గా యూ హ్యావ్ 3 or 4 people, but the whole film revolves around the woman and how she gets back to earth అని. సో 2 blockbuster examples ఉన్నాయి. సో I knew that I can convince ఎవరినన్నా we are making a film, but not with such a scale. I can't, you know, compete in the budget ఇది. Scale wise కూడా I can't compete. But on an idea level, I can compete with anybody. That was the confidence I had. So our confidence toti, you know, the journey started. కాకపోతే too many hiccups ఉన్నాయి.
ఈ జర్నీలోనా? యా టూ అంటే మెనీ హికప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్లీ చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రశాంత్ గారు, ఎంత మీకు కొంత క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, అంటే వేరే ముందు వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్, యా ఇంత పెద్ద సముద్రంలో, యా ఇంత పెద్ద ప్రశాంత్ సాగర్లో, యా ఇది ప్రశాంత్ సాగర్ కూడా కాదు సినిమా ఇండస్ట్రీ, Yeah. ఓన్లీ సాగర్, అంతే అంతే కదా. యా యా అక్కడ మీ ఇది మీరు వెతుక్కోవడం అనేది, మీ ప్లేస్ ఏమిటో తెలుసుకోవడం అనేది, ఇట్స్ Yeah. చాలా సాహసం కావాలి. అవును. మీరు అంతకుముందు ప్రొఫెషనల్గా ఏం చేసేవారు? నేను ఐ వాజ్ అ రైటర్ అండి. బేసిక్గా రైటర్. బేసిక్గా రైటర్. సో మీరు సాహసం అన్నారు కదా, సాహసంకి రాశాను. అలా టైమ్లీగా నాకు అప్పుడప్పుడు ఇంట్రెషన్ Yeah. పలుకుతుంటుంది. That, సో సాహసంకి రాశారు. సాహసంకి రాశాను. అంటే ఐ వాజ్ ఆల్వేస్ హుక్ టు డిఫరెంట్ సినిమా, దట్ ఐ కెన్ సే. అది డిఫరెంట్గా ఏదో చెప్పాలని. ఇప్పుడు అయితే చూసాను చంద్రశేఖర్ ఎల్లెట్టి గారిది, ఐ లవ్డ్ ఇట్. సో అనుకోకుండా ఒకరోజు కాల్ వచ్చింది. దట్స్ ఆల్సో యునో యూ కెన్ కాల్ ఇట్ డివైన్ ఇంటర్వెన్షన్. A friend of mine works as some మేనేజర్ దగ్గర ఏదో పని చేస్తాడంట అతను. సో దట్స్ హౌ ఐ గాట్ ఎ కాల్. నా ఫ్రెండ్ బాగా రాస్తాడు, వై డోంట్ యూ గివ్ మే ఛాన్స్ అంటే దే కాల్ మీ అప్. అండ్ వీ యునో మా ఇనీషియల్ కాన్వర్జేషన్లోనే ఆయన నేను కనెక్ట్ అయిపోయాను. ద బేసిస్ ఇస్ యునో వీ వాంట్ టు టెల్ డిఫరెంట్ స్టోరీస్. అది. దట్స్ ద ఓన్లీ కనెక్ట్ దట్ వీ హావ్. కానీ ఇప్పుడు యాక్చువల్లీ మీలాంటి రైటర్స్కి చాలా డిమాండ్ ఉందండి, బికాస్ మంచి రైటర్స్ దొరకడమే కష్టం అయిపోయింది. యా ఒక కథ చెప్పి దీన్ని, లేదు ఒక అవుట్లైన్ చెప్పి దీన్ని డెవలప్ చేయమని యా చెప్పే వ్యక్తులు తక్కువ అయిపోయారు కదా రైటర్స్ అవును. బాగా. యా సో అలా మీరైతే యూ స్టార్టెడ్ యాజ్ రైటర్ అండ్ ఇప్పుడు డైరెక్టోరియల్ డెబ్యూ చేశారు. యా యా సో కమింగ్ బ్యాక్ టు అహం, యా సో ఒక క్యారెక్టర్ రేడియో స్టేషన్ అంతా సెట్ అయిపోయింది. యా సుమంత్ గారినే ఈ క్యారెక్టర్కి కాస్ట్ చేయాలి, బికాజ్ చాలా మంది ఆప్షన్స్, మీరు ఎవరినైనా పెట్టుండొచ్చు అక్కడ. యా యా ఏమైనా రీజన్ ఉందా? బికాస్ See, the point is there are quite a few youngsters. అంటే ఇప్పుడే వస్తున్న బడ్డింగ్ ఆర్టిస్ట్ వీ హ్యావ్, బడ్డింగ్ యాక్టర్స్. బట్ somehow I felt since it is an experiment, I wanted the weightage of an actor, the weightage an actor brings, అది కావాలి అన్నది ఉండేది. సో I wanted to go for a seasoned actor. ఇప్పుడు మీరు మొత్తం అంతా తెలుగులో చెప్పాలి మళ్ళీ. యా సో మీరు మంచి బరువున్న యాక్టర్ కావాలని కోరుకున్నారు ఇక్కడ. అంతే అంతే. ఒక యాక్టర్ వచ్చినప్పుడు అతని ఆరా కూడా ఇట్ మ్యాటర్స్. అవును. అంటే ఇఫ్ యూ నోన్ హిమ్ ఫర్ ఓవర్ 2 decades, ద కనెక్ట్ విల్ బి ఈజీ. లేకపోతే ఐ నీడ్ టు అగైన్ కనెక్ట్ దిస్ యాక్టర్ టు ద ఆడియన్స్ ఫస్ట్ అండ్ దెన్. రైట్. అంటే మీకు ద ఫేమస్ ఇది చెప్తా ఉంటారు కదా, చక్రపాణి గారిది, గయ్యాళెత్త అంటే సూర్యకాంత్ పెట్టండి, అప్పుడు ఇంట్రడక్షన్ అక్కర్లేదు అని. ఐ జస్ట్ ఫాలోడ్ ఇట్. సో అక్కడ సుమంత్ గారికి అంటే కొంచెం డిఫరెంట్ సినిమా చేసిన వ్యక్తిగా. యా అంటే సుమంత్ గారిది ద ఫస్ట్ థింగ్ ఇస్ హిస్ వాయిస్. అండ్ వెన్ యూ థింక్ ఆఫ్ అన్ ఆర్జే, ద బేసిక్ థింగ్ ఇస్ ప్రొనౌన్సియేషన్. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కానీ ద వే దే టాక్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ హీ హెస్ గాట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వాయిసెస్. అండ్ అతను ఉచ్చారణ కూడా బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ గారు, ఇట్ సౌండ్స్ వెరీ రూటెడ్, చక్కటి తెలుగు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. సో వాయిస్, ఐ గాట్ ద వాయిస్ అండ్ ఐ గాట్ అ మ్యాన్ హూ ఈస్ నోన్ ఫర్ ఓవర్ 2 decades. సో ద జర్నీ. దీని సీక్వెల్ చేస్తే మాత్రం ఫీమేల్ ఆర్జే పెట్టి నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ. బట్ యాక్చువల్లీ అంటే ఇంత సీరియస్ సినిమాలో Yeah. ఒక సుమంత్ గారు లాంటి ఒక క్యారెక్టర్ అక్కడ పడ్డం అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్. బికాస్ సుమంత్ గారు ఇప్పుడు యాక్టివ్గా Yeah. ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయడం లేదు. Yeah. సో ఏ ఇయర్ లో షూట్ చేశారు ఎగ్జాక్ట్లీ ఇది? 21 December was the first schedule, and then 22 March and April the second schedule. సో బట్ చాలా మీకు వర్క్ చేయాల్సి స్క్రీన్ ప్లే అంతా కూడా, Yeah. బికాస్ మొనాటనీ రాకూడదు. Yeah. 95 minutes మీరు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్స్ అప్పుడప్పుడు వస్తూ అదే ఫేడర్ కన్సోల్ అంతా చూపిస్తూ Yeah. ఎంగేజ్ చేయాలి. Yeah. సో మామూలుగా అన్నిటికీ మనకి ఇక్కడ బ్రేక్ పడి మంచి కామెడీ సీక్వెన్స్ వస్తే బాగుంటుంది, Yeah. పాట వేస్తే బాగుంటుంది, ఇన్ని ఆప్షన్స్ మీకు లేవు. Actually, the audience are intelligent, అండి, to be very frank. అవునా? I always feel మనమే వాళ్ళని లేదు వీళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతిదీ చెప్పాలి అని అనుకుంటాం. అవును. బట్ ద పాయింట్ ఈస్ వీ ఆల్ గ్రో అప్ రీడింగ్ బుక్స్. కరెక్ట్. ఆడియన్స్ కూడా చదివే ఉంటారు కదా, అవును. కథలు, నావెల్స్ ఇవన్నీ చదివే ఉంటారు. సో దే క్యాన్ ఇమాజిన్ అన్నది నా ఫీలింగ్. సో సింగిల్ ఆర్టిస్ట్ అయినా అదర్ క్యారెక్టర్స్, అదర్ ఎన్వైరన్మెంట్స్లో ఏం జరుగుతుందో ఎవ్రీ వన్ హ్యాస్ సర్టన్ ఒక రీకాల్ వచ్చేస్తుంది.
సపోజ్ వీడు జీప్లో వెళ్తున్నాడు, రషింగ్, ద ఏసీపీ ఈజ్ రషింగ్ టువర్డ్స్ సర్టన్ ప్లేస్ అనగానే యూఆర్ ఆన్ ద రోడ్, యూ సీ a police jeep going, ఇవన్నీ you'll recall them at the right moment. సో ఆ రీకాల్ వాల్యూ ఉంటుంది, ఆ ఇమాజినేషన్ ఉంటుంది అన్నది I believed it. I believed in my audience, to be very frank. ఆ తర్వాత మీరు రేడియో స్టేషన్లో అసలు ప్రాసెసెస్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయని మీరు కనుక్కున్నారా? యా అంటే ఎవరు ఉంటారు, ఎవరు చెప్తారు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు? కొంతవరకు ఐ టుక్ ఇట్ ఫ్రమ్ హేమంత్ అండి, ఆర్జే హేమంత్. ఎవరి గొంతు అయితే వెనకాల నుంచి తిడుతూ వినిపిస్తుందో అది హేమంత్ కూడా. హేమంత్ హెల్ప్ మీ, అండ్ ఇన్సిడెంటల్లీ I made this film in 2 languages. Tamil? No, it's Kannada. And akkada protagonist vachi MG Srinivas ani. He's an actor, director. Adanu he was a radio jockey. He started his life as a radio jockey. So the moment he read the script, he green lighted it. So I was happy that we were following the protocols. If there was something unusual about it, then he would have pointed. So మిమ్మల్ని, because you're a writer, basically క్వశ్చన్ చేసుకున్నారా? అసలు ఒక అమ్మాయి ట్రబుల్ ఉంటే రేడియో స్టేషన్కి ఫోన్ చేస్తుందా, ఎలా చేసి ఉంటుంది, దాన్ని ఎలా మనం, హౌ విల్ వి పుల్ ఇట్ ఆఫ్? సో దట్స్ ద మేజర్ లాజికల్ స్పేస్. ఆ లాజికల్ స్పేస్ దగ్గరే వి థ్రైవ్డ్ యాక్చువల్లీ. సో దానికోసం ఫోన్ కూడా పగలగొట్టేసుకున్నాను నేను. ఐ జస్ట్ దాన్ని బ్రేక్ చేసి ట్రై డైలింగ్ ఇట్. వెన్ యువర్ టచ్ ఈజ్ ఇన్కెపాసిటేటెడ్, వెన్ యువర్ టచ్ ఈజ్ నాట్ వర్కింగ్, విల్ ఇట్ గో టు ద సేమ్ నంబర్ ఆర్ నాట్? అలాంటివి చేసాం కొన్ని. సో ద పాయింట్ ఈజ్, వాట్ ద గర్ల్ టెల్స్ ఇస్, ఇక్కడ ఒక పగిలిపోయిన ఫోన్ దొరికింది, ఎవరికో డైల్ చేస్తే మీకు ఎవరికో కనెక్ట్ అయింది, నౌ ఇట్ ఈస్ ఆఫ్, ద స్క్రీన్ ఈజ్ ఆఫ్, ఇంకెవరికి చేయలేను అంటుంది. సో దట్ ఈస్ హౌ వి అంటే యూ ప్యాచ్ దట్. ఇంకా మిగతా అంతా చెప్తే కథ చెప్పేసినట్టు అర్థమైంది. సో ఒక అమ్మాయి కష్టంలో ఉండి ఒక రేడియో స్టేషన్కి, ఒక రేడియో జాకీకి ఫోన్ చేస్తే ఆ రేడియో జాకీ ఆ అమ్మాయిని ఎలా కాపాడతాడు అన్నదే కథ. అది ఒక సింగిల్ క్యారెక్టర్తో మిగతా వాయిసెస్ అన్ని బాసులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ మీరు ప్యాచింగ్ చేసి కథను అల్లారు. సుమంత్ గారు ఏమన్నారు కథ వినగానే? కథ వినగానే దీనిలో ఐఎమ్ ప్లేయింగ్ ఎ స్మాల్ పార్ట్ అన్నారు ఆయన ఫస్ట్. హీ థాట్ దట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ విత్ ఆల్ ద ఎన్వైరన్మెంట్స్. అంటే అక్కడ పోలీస్ వచ్చినప్పుడు పోలీస్ క్యారెక్టర్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నారు. ద స్క్రిప్ట్ ఈస్ వెరీ గుడ్, ఐ వాంట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ నా పోర్షన్ ఐ విల్ బీ లైక్ దిస్, కాకపోతే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడే కదా అన్నారు. లేదండి, ఇట్స్ కంప్లీట్లీ ఆన్ యూ, ఈ ఎన్వైరన్మెంట్స్ ఏవి ఉండవు అని చెప్పాను. హీ వాజ్ షాక్డ్ ఇనిషియల్లీ. హీ టుక్ టైమ్, కన్సల్టెడ్ హిస్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద వర్కౌట్ అవుతుందా లేదా అని ఇవన్నీ జరిగాయి. అండ్ ఫైనల్లీ సెడ్ చేద్దాం అంటే హీ టుక్ దట్ కాల్. ఆ కాల్ ఇట్ చేంజ్డ్ ద వే హీ టేక్స్ అ కాల్ ఇన్ ద ఫిల్మ్. ఇంకెవరైనా మైండ్లో పెట్టుకున్నారు ఆ టైంలో? అంటే ద పాయింట్ ఈస్, ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వన్ థింగ్ అండి, ద స్టార్స్ వుడెంట్ ఇన్వెస్ట్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఐ నో. ఏంటి అంటే ప్రీవియస్ ఫిల్మ్ ఎంత చేసింది అంటే సమ్ ఫిగర్ ఏదో వస్తుంది. బట్ బీయింగ్ అ సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్, టక్మని ఏమవుద్దంటే దట్ ఫిగర్ యాక్చువల్లీ జంప్స్ డౌన్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ ప్రాక్టికల్ వే అనిపించింది. సో దే వుడెంట్ కమ్ హియర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ అప్రోచ్ అయినా సరే ఒకవేళ వాళ్ళకి నచ్చినా విల్ హ్యావ్ టు వెయిట్ ఇయర్స్ టుగెదర్ ఫర్ దేర్. అదొకటి ఉంది. అండ్ దెన్ లైక్ ఐ టోల్డ్ యూ, ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్టర్స్, నాట్ స్టార్స్. కరెక్ట్. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. అండ్ సుమంత్ గారు హీ ఫిట్స్ ద బిల్ ఇన్ ఎవ్రీ విచ్ వే. ఒక మెచ్యూరిటీ ఉంది. ద వే హీ యాక్టెడ్ విత్ హిస్ ఐస్, దట్ ఈస్ వన్ థింగ్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ నవ్ డేస్ డోంట్ డూ. అంటే దట్స్ మై అబ్జర్వేషన్. సుమంత్ గారు హీ యాక్ట్స్ విత్ హిస్ ఐస్, కళ్ళతోటి. దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వెన్ హీ వాజ్ అంటే వెన్ ఐ వెంట్ ఫర్ క్లోజ్అప్స్ ఆయన చేస్తున్నవి ఐ వాజ్ రియలీ షాక్డ్. అంటే I expected him to fill in my container, but it overflowed. బ్యూటిఫుల్. అంటే మీరు ఎంత ఆయన కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు, మీరు ఎంత కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు తెలుస్తుంది. సో ఈ సినిమా జరుగుతున్న ఆయన గెటప్ అంతా కూడా ఆయనకి లాంగ్ హెయిర్ పెట్టి కొంచెం యోయోగా పెట్టాలనా? లేదండి.
లైక్ యూ పాయింటెడ్ అవుట్, మనం ఆల్రెడీ వీఆర్ కాన్స్టెంట్ ఉంది మనకి, నో అదర్ ఫ్రిల్స్ అండ్ ఇవి. సో కనిపించేదే ఒక క్యారెక్టర్ అన్నప్పుడు వై నాట్ చేంజ్ హిమ్, యూనో, అదే వై బ్రింగ్ ఇన్ ద మొనోటనీ. ఇప్పుడు హీ లుక్స్ గుడ్ విత్ హిస్ రెగ్యులర్ హెయిర్ స్టైల్ అండ్ ఆల్, బట్ ఐ వాంటెడ్ హిమ్ టు లుక్ సంథింగ్ డిఫరెంట్. అది అంటే ఒకటి మీరు గమనిస్తే దట్ గై ఈజ్ రెబలింగ్ ద క్యారెక్టర్. అవును, మధ్య మధ్యలో బికాస్ ఆఫ్ సమ్ థింగ్ దట్ హ్యాపెన్ టు హిమ్ ఇన్ ద స్ట్రెస్ అండ్ పాస్ట్. ట్రామా. అవును, So when people, you're rebelling against a society for no reason, the fault is yours, but you're blaming others అనుకోండి ఒక రకంగా. సో సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ దే టెన్ టు బి డిఫరెంట్ అన్న ఫీలింగ్. అంటే టాటూస్ వేసుకోవడమో లేకపోతే లాంగ్ హెయిర్ పెంచడము, అండ్ దే డోంట్ గో విత్ ద ఎగ్జిస్టెంట్ స్టైల్ ఆల్సో. అదొకటి. అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రైట్స్ దట్ బేసికలీ కొంచెం రెబెల్ అండ్ Yeah. డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళది. వాళ్ళది. సో అవన్నీ అంటే మీరు దాదాపు రైటర్ కాబట్టి క్యారెక్టర్ లో దూరిపోయి అంతే. అతను ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడో చూసి Yeah, that was డిజైన్ there, చేశారు that was మొత్తం. there, yeah. అండ్ ది ప్రొడ్యూసర్ దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇంట్రెస్టింగ్ పార్ట్. సృజన్ ఎరబోలు అని యూఎస్లో ఉంటారు ఒక. హీఈస్ అ పార్ట్ ప్రొడ్యూసర్ ఫర్ మెనీ ఫిల్మ్స్. అతను హీ గ్రీన్ లిట్ ద ప్రాజెక్ట్. ఐ లవ్ సచ్ ఫిల్మ్స్ అని. అండ్ అతను హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు రఘువీర్ గోరిపర్తి. హీఈస్ ద మెయిన్ ప్రొడ్యూసర్. ఆయన హీఈస్ అ యంగ్ గై, అరౌండ్ 33-34 ఉంటాయి. ఆయనకు 33-34 ఏళ్ళు ఉంటాయండి. అంతే అంతే, ఆయన 33-34. అండ్ హీ రియలీ లవ్డ్ ఇట్. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ సుమంత్ గారు ఓకే చెప్పిన తర్వాత ఈ వాంటెడ్ మీ టు మేక్ ఎ డెమో. ఒక డెమో తీస్తే ఐ విల్ బి సాటిస్ఫైడ్ బికాజ్ యూ హ్యావ్ బీన్ ఎ రైటర్ అండ్ ఐ నెవర్ ఎడిడ్, ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు నేను. సో హీ వాంటెడ్ మీ టు మేక్ ఇట్. సో ఐ మేడ్ a trailer of this film with another actor తో చేసి చూపించాను. he loved it and we are going to the sets అని చెప్పేశారు. The same thing I sent to Raghuveer garu as well when I was introduced. చూసి immediately he jumped. I want to be a part of it అని. And the pains that he took, అంటే మధ్యలో ఏమైంది అంటే we intended it to be finished by Jan of 22. కానీ ఆ టైంలో మీకు ద కోవిడ్ వాజ్ ద థర్డ్ ఫేజ్ ఏదో. సో ఆ టైంలో చాలా కష్టమై ఒక 4 to 5 months వీ హ్యాడ్ టు వెయిట్. దాని మూలంగా ద డిలే కాస్టెస్ అ లాట్. మీకు ఓటీటీ ఇన్ 2022 అంటే వీ వాంటెడ్ టు పబ్లిష్ ఇట్ బై జూన్ ఆర్ జూలై ఆఫ్ 22. మేము ఓటీటీలోకి వెళ్ళిపోతుంది 22 mid-22 కల్లా ఫినిష్ చేసేద్దాం అన్నది దట్ వాజ్ అవర్ మా ప్లాన్, ఇనిషియల్ ప్లాన్ అయితే అది. బట్ ఆల్రెడీ షూటింగ్ డిలే అయిపోయింది. అంటే ఎక్స్టీరియర్ ఐ హ్యావ్ టు షూట్, ఆ ఎక్స్టీరియర్ మిగిలిపోయింది. అవును. సో ఆ ఎక్స్టీరియర్ చేయడానికి ఐ హ్యాడ్ టు వెయిట్ 4 to 5 months. అదొక డిలే ఫ్రమ్ డ్యూ టు కోవిడ్ అండ్ ఆల్. ఆ తర్వాత ఏమైపోయింది అంటే వన్స్ వీ ఫినిష్డ్, అప్పటికల్లా the OTT pricing changed, everything, all the factors changed. చాలా డిఫికల్ట్ ఫేజ్లో వచ్చాం. సమ్ వెరీ మ్యాసివ్ ఫిలిమ్స్ దే బాంబ్ మిజరబుల్లీ 22లో. అవును. వాటి మూలంగా అరౌండ్ 500 to 600 crore లాస్లో ఓటీటీకి వచ్చేసింది. అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఐ డోంట్ నో విచ్ వన్ ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అసలు ఇన్ ద ఓటీటీ స్పేస్ అని చూస్తే everyone have shut down the doors. They are not welcoming anybody పాత రోజుల్లో లాగా. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఈ లోపల మ్యాంగో రామ్ గారు చూశారు. అంటే బికాజ్ వీ వర్క్డ్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్. సో ఆయనకి రాస్తూ ఉండేవాళ్ళం, ఆల్ హిజ్ హిందీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రాస్తూ ఉండేవాళ్ళం. సో హీ లైక్ ద మూవీ అలాట్. ఆ ఫస్ట్ రివ్యూ ఇచ్చింది అతనే, విజయ్ ప్రసాద్ గారు. హీ సా ద మూవీ అండ్ సెడ్, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీసి మిగిలిన డైరెక్టర్స్ ఎలా ఖ్యాతి నిలబెడుతున్నారో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం తీసి మన దగ్గర రావు కదా, మోస్ట్లీ మలయాళం, వి లుక్ టువర్డ్స్ మలయాళం అవి ఇవి, యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని ఆయన హీ గేవ్ ద ఫస్ట్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం. దట్స్ వెన్ వీ వర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ కంటెంట్.
రైట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ప్లస్ ఫర్ అ ఫిల్మ్ అంటే ద కంటెంట్ అండ్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ద అడాసిటీ టు డూ దట్ ఎక్స్పెరిమెంట్. అవును. ఎట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ఆల్సో ద మైనస్ పాయింట్. దో సినిమా నచ్చినా సరే వాట్ దే సే ఇస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సెల్ అంటారు. అంటే ప్రొడ్యూసర్కి అదే కదా ఉంటుంది, అమ్ముకోవడం కష్టం, అంతే, ఆడియన్స్ చూడరు ఇవన్నీ. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఒక్కళ్ళు ఉంటే అసలు ఎందుకు అది అని డిస్ట్రిబ్యూటర్స్ అయితే అవుట్ రైట్ దే రిజెక్ట్ సచ్ ఫిల్మ్స్ అన్లెస్ దెర్ ఈస్ అ స్టార్ ఇన్ ఇట్, దే వోంట్. సో సినిమాకి వెళ్ళలేం, ఉన్నది ఓటీటీయే. ఓటీటీ వాజ్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ విత్ ఆల్ ద ప్రొడ్యూసర్స్, నాతో అనే కాదు, నాట్ విత్ అవర్ ఫిల్మ్. అంటే బికాస్ దేర్ రూల్స్ హ్యావ్ చేంజ్డ్. ఇనీషియల్గా వాళ్ళు చూపించినంత ఎంతూజియాజం తర్వాత తగ్గింది, స్లో ప్రాసెసెస్ అక్కడెక్కడ ఆగింది అంటారు. నిన్నే చూసారు, ఒక 2 days టైం తెలుసు. సో వీ హ్యాడ్ టు గో త్రూ ద సేమ్ థింగ్. దీని మూలంగా ఏమైపోయిందంటే నా గర్కా నా ఘాట్కా టైప్లో అయిపోయాం. వీ హ్యావ్ అ గుడ్ ఫిల్మ్ ఇన్ హ్యాండ్ బట్ యూ కాంట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్, మూవ్ ఆన్. అది చేయలేము బికాజ్ ఐ హ్యావ్ టు సీ దట్ దిస్ బేబీ ఈజ్ నర్చర్డ్. అది అయ్యేంత వరకు ఐ కాంట్ మూవ్ ఆన్. సో మై లైఫ్ వాజ్ స్టక్. ఇప్పటికీ 24 అని చూస్తుంటే నాకు 2024 అంటే తిరిగిపోతుంది. అంతే, ఐఎమ్ స్టిల్ రీలివింగ్ ఇన్ 2022. అంతే అట్లా అయిపోయింది. బట్ ద గుడ్ పార్ట్ ఈస్ ఒక్కసారి వన్స్ ఇట్ ఈస్ అవుట్, ద ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్, అది చాలా యూనో పర్లేదు. ఇప్పుడు ఇంకో ఇయర్ అయినా సరే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫ్రెష్ అన్న ఫీలింగ్. యూజువల్లీ ఫిల్మ్స్ స్టేల్ అయిపోతాయండి, ద ఐడియాస్ బికమ్ స్టేల్. అవును, వెన్ దే ఆర్ స్టక్ ఫర్ సచ్. ఇది కొంచెం న్యూ ఏజ్ గా ఉంది కాబట్టి. సో మేబీ డివైన్ టైమింగ్ అనుకోలేము. మేబీ ద ఆడియన్సెస్ హ్యావ్ ఆల్సో గ్రోన్ టువర్డ్స్ లైకింగ్ సచ్ మూవీస్. కరెక్ట్. సో మేబీ దిస్ ఈస్ ద రైట్ టైమ్. వి డోంట్ నో. అంటే వి ఆర్ సీయింగ్ ఎ హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ సినిమా నౌ. ఒకవైపు ఊళ్ళో ఉన్న అసలు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఒక టైంలో తెర మీద కనిపించే ఒక కల్కి లాంటి పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు. ఇంకోవైపు ఒక్క క్యారెక్టర్ తోటే ఒక కథని చెప్పి కన్విన్స్ చేసే అహం లాంటి సినిమాలు. అంటే ఇంత వెరైటీ ఉంది మన ఇండియన్ సినిమాలో, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. మీకు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇష్టమా? అంటే ఆయన అంకితం చేస్తున్నట్ట లేకపోతే ఇంకేదో పెట్టారు? అంటే said if it weren't for a maverick filmmaker like you, I wouldn't be here అని పెట్టాను. Thanks for the inspiration. See, the point is practical filmmakers అనగానే we look at them as dreamers అని, dream merchants అని, they're అంటే వీళ్ళు దే ఆర్ వెరీ సాఫ్ట్, always in a different zone అని. But he is the man who actually told us how practical the real filmmakers are. I liked his practicality. If it is a no, if it is a yes. So that kind of ఇది బాగా నచ్చింది అతనిలో. సో ఐ స్టార్టెడ్, అంటే ఐ వాజ్ ఇన్ మై 7th standard when Shiva released. So the initialగా అతను he shocked many people across, but he also shocked a 7th standard student watching the film in a remote town. అప్పటి నుంచి మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ అయితే? అప్పటి నుంచి. అండ్ రైటర్ అవుతారు అనుకున్నారా, ఏమన్నా అనుకున్నారా? లేదండి, I wanted to become a writer so that త్వరగా ఎవరన్నా గుర్తించి I can make my film అని. I have no film connections. I finished my MBA అవగానే వచ్చేసాను ఇక్కడ, ఏదో ఒకటి చేసేద్దామని, అంతే. దట్స్ అండ్ ఐ న్యూ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, టు ఫైండ్ యువర్ స్పేస్. either you need a very good production house backing you, or you should have a lot of money that you'll buy everything, make your film. Correct. Or you should have a star who believes in you immensely. Correct. ఈ మూడు ఉండాలి, ఈ మూడు లేవు నా దగ్గర. సో దట్ ఈస్ థింగ్. నో హౌ డూ ఐ ఫైండ్ మై స్పేస్ అంటే, they are risking everything, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్స్ అండ్ మేకింగ్ హ్యూజ్ ఫిల్మ్స్. సో నువ్వేం రిస్క్ చేస్తావు అంటే, ఐ రిస్క్ మై రెప్యుటేషన్ అనుకున్నాను. వాట్ ఎవర్ రెప్యుటేషన్ ఐ హ్యావ్, ఐ రిస్క్ ఇట్ బై మేకింగ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో అది ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయినట్టు. సో ఐ న్యూ ఇట్, మై లైఫ్ ఈజ్ ఇంటర్లింక్ టు దట్ ఫిల్మ్. అదైతే తెలుసు. ఇది బయటకు వచ్చి 10 మందిని మెప్పించినా ఐ విల్ హ్యావ్ అనదర్ ఫిల్మ్. ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఐఎమ్ గాన్.
సో ఐ రిస్క్ మై సెల్ఫ్ ఫర్ ద ఫిల్మ్ అనుకోవచ్చు ఒక రకం. సో ఇప్పుడు నౌ దట్ దిస్ సక్సీడెడ్, Yeah. చాలా మంది అప్లాజ్ వచ్చింది. యా ఐ థింక్ రేటింగ్స్ వ్యూవర్షిప్ కూడా బాగున్నట్టు మీకు రిపోర్ట్స్ వచ్చుంటాయి. ఐఎండిబి రేటింగ్ ఇస్ ఫెంటాస్టిక్ నౌ. ఫ్యాంటాస్టిక్. సో నెక్స్ట్ మరి వచ్చి పడ్డాయా బోల్డ్ అనే ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు మిమ్మల్ని చేయమని? యా అంటే ఐ డోంట్ థింక్ ఇంత ఇనిషియల్గా ద ఇండస్ట్రీ డజంట్ మూవ్ దట్ వే, బట్ ఐ హోప్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆర్ సో స్లోగా వన్స్ ఎవ్రీథింగ్ ద డస్ట్ షుడ్ సెటిల్ అండి. సుమంత్ గారు మాట్లాడారా ఈ మధ్య? యా వి స్పోక్ ద నైట్ బిఫోర్, సో హీ వాజ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. వీఆర్ విషింగ్ ఈచ్ అదర్ గుడ్ లక్. ఎందుకంటే హీ ఆల్సో నోస్ దట్ ఆ సింగిల్ క్యారెక్టర్ని అంటే దిస్ జాన్రా ఈజ్ నాట్ న్యూ యాక్చువల్గా చెప్పాలంటే. సునీల్ దత్ గారు 1970లో చేశారు ఇది. ఒక హిందీ ఫిల్మ్ వచ్చింది వేర్ ఈజ్ అలోన్ ఇన్ అ హౌస్. సో దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ దట్ వే, లైక్ ఐ కోటెడ్ టామ్ హ్యాంక్స్ కాస్ట్ అవే అండ్ గ్రావిటీ. ఇవి కాకుండా కూడా వచ్చాయి, బరీడ్ అని, ఇవన్నీ వచ్చాయి. సో వన్స్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్, ఐ సా ఆల్ ద అదర్ ఫిల్మ్స్ దట్ ఆర్ మేడ్ సిమిలర్లీ ఆర్ ఇది అని. అండ్ సో ద ప్రాక్టికల్ పార్ట్ ఏంటి అన్నది మనం వి ఆల్రెడీ డిస్కస్. ద ప్రాక్టికల్ పార్ట్ ఇస్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫినాన్షియల్స్ బట్ స్టిల్ హ్యావ్ టు మేక్ అ ఫిల్మ్ అని. నౌ ద ఎమోషనల్ పార్ట్ అంటే వన్స్ యూ స్టార్ట్ బిల్డింగ్ ఎ స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ రాసేసి వీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ అన్నీ అనుకున్న తర్వాత వీ గాట్ అన్ అదర్ ఆఫర్ అండి టు మేక్ అన్ అదర్ ఫిల్మ్ ఆ టైంలో. సో అది ఎలా అయిపోయింది అంటే, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్, ఐ వుడ్ హ్యావ్ మేడ్ మనీ అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డీసెంట్ ఇన్ అ ఫిల్మ్. బట్ ఐ వాజ్ సో ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ దట్ ఐ సెడ్ నో. అంటే దట్స్ ద అంటే ఎమోషన్ ఏంటి అంటే, నాట్ దట్ వి షో ఇట్ ఇన్ ద ఫిల్మ్. అది ఎవరిదండి ఫిల్మ్ అది? అది విజయ్ సేతుపతి గారిది. ఓ వావ్. సో ఆ సినిమా వద్దని మీరు ఈ సినిమా మీ బేబీ కాబట్టి మీరు ఇందులో ఆల్రెడీ బోల్డ్ అంతా మానసిక పెట్టుబడి జరిగిపోయింది కాబట్టి మీరు యూ సెడ్ ఇదే కావాలి. సో మీరు కరెక్ట్గా సీతని లాంచ్ చేయబోతున్నప్పుడు గీత ప్రత్యక్షమైంది. అంతే ఆ విధంగా. అయితే ద థింగ్ ఈస్ దట్ వాజ్ వెరీ ఇనీషియల్ అండి. అంటే ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ పర్సూడ్ ఇట్, I would have made a film with him. ఇప్పుడు మళ్ళీ చేయొచ్చు కావండి. ఇప్పుడు చేయొచ్చు అంటే ద టైమ్ హ్యాస్ గాన్. ఆ టైం వెళ్ళిపోయింది. ఇంకోటి వస్తుంది ఇప్పుడు. దట్ స్టోరీ వాజ్ ఫ్రెష్ దెన్. అంటే కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే యూ కాంట్ అంత లాంగివిటీ ఉండదు. కరెక్ట్. కొన్ని అప్పుడే చేసేయాలి. దర్ ఇన్స్టెంట్ కాఫీ. ఇంకా కథలు మీరు రాసి బోల్డ్ పెట్టారా? చాలా ఉన్నాయండి, చాలా కథలు ఉన్నాయి. ఎలాంటి కథలు చెప్తారు రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు? అంటే ద పాయింట్ ఇస్, నాకు ఎప్పుడు మై స్టోరీ షుడ్ హ్యావ్ అన్ యూనివర్సల్ అపీల్ అన్నది దట్స్ ప్రైమరీ అండి. అందరూ అదే అంటారండి. యూనివర్సల్ అపీల్ సాధ్యమేనా? సాధ్యం అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉంది. సపోజ్ ఐ గెట్ అ ఫోన్ కాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. ఎవరో ర్యాండమ్ అమ్మాయి నాకు ప్రాబ్లం ఉంది అంటే, వుడ్ ఐ ట్రై టు హెల్ప్ హర్ ఆర్ ప్లీజ్ ఫోన్ పెట్టే నేను పడుకోవాలి అంటామా? సో దట్స్ నాట్ హౌ ద రియాలిటీ వర్క్స్. రియాలిటీలో అందరూ దే ట్రై టు డూ సంథింగ్. కరెక్ట్. సో దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ అపీల్. ఇఫ్ యూ కెన్ కనెక్ట్ మనకున్న ఎమోషన్సే చాలా తక్కువ. ఆ ఎమోషన్స్ని ఇన్ ద రైట్ విచ్ వే కనెక్ట్ చేస్తే దట్ బికమ్స్ యూనివర్సల్. బట్ మనము ఆడియన్సెస్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ అనుకోని ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ సమ్ నాస్టీ స్టఫ్, అప్పుడు దే వోంట్ హ్యావ్ దట్ యూనివర్సల్ అపీల్. సి ఫినాన్షియల్ అపీల్ కోసమో లేకపోతే అప్పటికప్పుడు సర్కస్ కైండ్ ఆఫ్ ఇమీడియట్ పర్ఫార్మ్ ఇట్ అండ్ దెన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, ఆ కైండ్ ఆఫ్ సినిమా వద్దు అనుకున్న వాళ్ళందరూ దే కెన్ మేక్ యూనివర్సల్లీ అపీలింగ్ ఫిల్మ్స్. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అంటే మీ కథ మీద మీకు నమ్మకం ఉండాలి. అండ్ ఒకటేంటి అంటే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి ఇక్కడ, బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ ఐ హ్యావ్ స్లీవ్స్ మై ఫిల్మ్ సెల్స్, if I have too much of violence my film sells. See, these are not, they should be organic content. Correct. Organic ga edanna jarugute if you are showing it, yeah, it is fine. Yeah, but to make some money out of it, or to sell it to the masses, if you start killing stories away, vaatni paad chesta unte you don't have good stuff. End of the day we are also accountable to the next generations. వీళ్ళు ఎలాంటి సినిమాలు తీశారు అని వాళ్ళు చూస్తే, ఇఫ్ దే ఆర్ లాఫింగ్ ఎట్ అస్, దెన్ ద హోల్ జనరేషన్ ఒక షేమ్లెస్గా మిగిలిపోద్ది. సో ట్రూ అండ్ సో రెస్పాన్సిబుల్ టు సే ఆఫ్ యూ టు సే దట్.
సో అయితే ఇప్పుడు మీరు మీ శ్రీమతి గారు సుమలత గారు యా కలిసి కథలు రాస్తారా? అవునండి. పేపర్ పెన్ను పట్టుకొని రాక్కుంటారా, నేను రాస్తాను అంటే బేసిక్గా ఏంటి అంటే ఐ విల్ హ్యావ్ దట్ ఫీమేల్ ఇంట్యూషన్ తన నుంచి స్టెమ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఐఎమ్ ఎ మ్యాన్, ఐ కాంట్ థింక్ లైక్ ఎ ఉమెన్. దట్ డజంట్ హ్యాపెన్. ద పీపుల్ సే దట్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. యా సో ప్రతి సినిమాలో యూ హ్యావ్ టు, ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అర్ధనారీశ్వరుడు. అంతే, యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. అదే, అన్లెస్ యూ బోత్ డోంట్ co-create, nothing happens. Neither films nor children. అంతే. సో ట్రూ. సో అయితే మరి ఫస్ట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ స్టూపెండస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ద బోల్డ్ అటెంప్ట్. యా. అండ్ మీ నుంచి అద్భుతమైన కథలు, మంచి ఆఫ్ బీట్ థ్రిల్లర్ సినిమాలు బోల్డ్ తీసేయాలి మీరు. సూపర్ న్యాచురల్ సినిమాలు తీయాలని చెప్పి మా కోరిక. ఇది నేను అడుగుతున్నాను ఒక ఫిల్మ్ బఫ్గా. సో అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ పీస్ఫుల్ టు వాచ్. ఎక్కువ ఒక ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్లో జరిగే కథ ఎప్పుడు కూడా మైండ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. 10 సార్లు 10 లొకేషన్స్ మారిస్తే జంప్ అవుతూ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ విల్ బీ డైరెక్టింగ్ యునో ద పార్ట్ వేర్ సుమంత్ గారు రెస్క్యూస్, హౌ హీ రెస్క్యూస్ ద గర్ల్ అన్నది. కానీ ద రిమైనింగ్ పార్ట్ వచ్చి బై ఇమాజినింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్ అని ఎవ్రీ ఆడియన్స్ ఈజ్ అ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. అంతే కదా. అంతే. బికాస్ మీరు చెప్పని చూపించిన వాటికి వాళ్ళు దే హ్యావ్ టు డైరెక్ట్ ఇన్ దర్ ఓన్ వే. మైండ్ ఎలా అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ యునో దిస్ మూవీ ఈజ్ ఆల్సో లైక్ రీడింగ్ ఎ బుక్. అంతే. సో మళ్ళీ రీడింగ్ అలవాటు చేశాను అనుకుంటున్నాను, విచ్ ఈస్ ద లాస్ట్ పాస్ట్ టైమ్ నవడేస్. మెదడుకి పదును పెట్టారు. అండ్ టుడే ద ఫిల్మ్ ఈజ్ సక్సెస్ఫుల్. We the team are very happy and even the audience are happy. And అందరికీ డెబ్యూ అయ్యింది. అందరికీ డెబ్యూ. మ్యూజిక్ డైరెక్టర్ he has a fantastic background. He worked for Hans Zimmer, Atli Orvarson, అలాంటి వాళ్ళ దగ్గర చేశారు. He did his engineering అనుకుంటా ఇక్కడ. Then he went and did his music masters there in the US. అక్కడే he settled now. And that guy has got a very new sense of music, which is what I wanted. సో ఈ మూవీకి ఏం జరిగింది అంటే, లైక్ యూ యూజ్ ద వర్డ్ సాహసం. నౌ దట్ వీ హ్యావ్ నథింగ్ టు లూజ్, అది మాకు తెలిసిపోయింది కాబట్టి వీ వాంటెడ్ టు ట్రై ఎవ్రీథింగ్. యూనో వీ కెన్ ఫ్రెష్గా చేయొచ్చు, యూ కెన్ బ్రేక్ ద ఎగ్జిస్టింగ్ నార్మ్స్ అన్నది అది చాలా ఉండింది. అందుకే ద మ్యూజిక్ ఈజ్ వెరీ ఫ్రెష్ అండి. అండ్ వీ ట్రై టు యునో బ్రేక్ ద మొనోటనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా వర్క్ యాజ్ వెల్. ఓకే. అండ్ ద సెట్ డిజైన్ వాజ్ వెరీ ఎక్సెంట్రిక్. ఇఫ్ యూ ఈవెన్ నార్మల్గా మీరు రేడియో స్టేషన్స్ అంత పెద్దగా ఉండవు అసలు. ఐ థాట్ వాట్ ఇఫ్ విజయ్ మాల్యా ఈస్ బిల్డింగ్, అంటే హీస్ నోన్ ఫర్ హిజ్ అడాసిటీ బ్యాక్ దెన్, అంటే హీ డస్ ఎవ్రీథింగ్ ఇన్ అ గ్రేట్ వే. వాట్ ఇఫ్ ద వర్జిన్ రికార్డ్స్ అతను, దే ఆల్ టెన్ టు డూ ఎక్సెంట్రిక్ సెట్స్ అనమాట, అంటే ఎక్సెంట్రిక్ థింగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు. సో ఐ థాట్ వై నాట్ అన్ ఎక్సెంట్రిక్ సెట్, మనకు ఉన్నదే ఒక్కటి కాబట్టి వై నాట్ బి లెట్ ఇట్ పాప్ అప్ అని చెప్పి వైబ్రెంట్ సెట్ వేసాం. అది దట్స్ వాట్ వీ డిడ్. అండ్ సో ద ప్రొడక్షన్ డిజైన్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్, బికాజ్ లేకపోతే మీకు ఇఫ్ ఇట్ వాజ్ ఎ స్మాల్ క్లోజ్డ్ రూమ్, కరెక్ట్, యుల్ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్. కరెక్ట్. సో వీ వాంటెడ్ ఇట్ వైడ్. అండ్ మీరు గమనిస్తే యువర్ రెగ్యులర్ ఫిలిమ్స్కి దీనికి ఫైండ్ దట్ ద ఇమేజ్ ఆల్సో ఈజ్ వెరీ హ్యూజ్. In spite of him being single, because we used anamorphic lens for this. It's not shot on regular. Research chesaru meeru. Yeah. Meeku when you watch the old Mackina's Gold gani ilanti movies chuste, you have this wider feel ostundi. That is because of the anamorphic lens. So I wanted, though we are doing it for OTT, we know that it goes into television. Actually ga television ki anamorphic lens ki padadu. They want us to use spherical, but అది కూడా బ్రేక్ చేసాం మేము, బికాస్ హీ సింగిల్. ఐ వాంటెడ్ టు బి వైడ్, దట్ వాజ్ ద ఇంటెంట్. సో దానికి అలా చేసాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ప్రొడ్యూసర్స్ అయితే, ఎస్పెషలీ రఘువీర్ గోరిపర్తి, హీ నెవర్ ఆస్క్ మీ యూనో ఎందుకు ఇది, వై దిస్, హీ జస్ట్ గేవ్ మీ అ ఫ్రీ హ్యాండ్. యూ నో దట్ వీ హ్యావ్ దిస్ బడ్జెట్, సో యూజ్ ఇట్ ఇన్ అ వైజ్ వే అన్నారు. అట్లాంటి ప్రొడ్యూసర్ ఐ డోంట్ నో, దట్స్ మై
గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. ఈవెన్ దో ద మూవీ వాజ్ స్టక్, వీ ఆల్వేస్ ఏం చేద్దాం ఎలా చేద్దాం అనుకున్నాం, కానీ వీ నెవర్ ప్లేడ్ ద బ్లేమ్ గేమ్. ఆ బ్లేమ్ గేమ్ లేదు. సో వెరీ హ్యాపీ, బ్రదర్హుడ్ ఉంది. రైట్. And he'll make some fantastic films. He'll shine on, and that's for sure. And you'll also shine along and in your own genre of కొత్త కొత్త కథలు చెప్తూ మీరు తప్పకుండా ఐ థింక్ ఒక కొత్త స్ట్రీమ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పి, అంటే బిలీవింగ్ ఇన్ యువర్ ఓన్ స్టోరీస్. వీఆర్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ సాగర్ గారు. థ్యాంక్ యూ. గ్రేట్ కాన్వర్సేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆనెస్టీ. చాలా నిజాయితీగా చెప్పారు మీరు, ఇలా అలా అలా అని ఏం చేయకుండా. అదే లైక్ ఐ టోల్డ్ యు, ఎలా అప్రోచ్ అయ్యారనేది అదే. ఎందుకంటే క్రియేటివ్ గా నేను సముద్రం ఒడ్డున ఒక స్ఫురణ ఏదో వచ్చింది, లేకపోతే అక్కడికి వెళ్ళి కొండ మీద కూర్చుంటప్పుడు అలా ఫ్లాష్ అయిన, ఇవన్నీ కాకుండా ఐ థింక్ మీరు చెప్పిన ప్రాక్టికల్ అప్రోచ్, మీరు ఎలా చూసారు, ఎలా స్టడీ చేశారు అన్ని సినిమాలు, ఎలాంటి లెన్స్ వాడాలి మొదలుకుని, సుమంత్ ఎందుకు మీరు సుమంత్ గారిని కాస్ట్ చేశారు, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ well thought out. And it's also a lesson to the budding aspirants అండి. ఎందుకంటే వాళ్ళు see I'm in my 40s now. Okay, I'm making my debut. Imagine the 20-25-year-old kids, they want to make films now. So this interview should be an eye opener for them as well. Ante if you have an intent to make a film, you'll find the way. And appudu RGV ippudu meeru might be, because some of the philosophy might have ఏదో ఎక్కడో వచ్చి ఉంటుంది. రైట్. అది లైక్ నీషే ఆల్వేస్ సేస్, హీ హూ హ్యాస్ అ వై టు లివ్ కెన్ ఓవర్కమ్ ఎనీ హౌ అని. సో దట్స్ వాట్ ఐ డిడ్ ఇన్ ద కేస్ ఆఫ్ అహం రీబూట్. హోప్ఫుల్లీ అదర్స్ విల్ ఫాలో సూట్. సో దట్ ఈస్ అహం రీబూట్ ఫర్ యూ, decoded. So thank you so much, Prashant. Thank you so much. Thank you all for watching.